అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఎంతో మంది యువకులు ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రోజు వచ్చినటువంటి యువతే ఈ రోజు స్టేజ్ల మీద ఎక్కుతున్నటువంటి నాయకులు, లీడర్లు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ పాలనని ఎదుర్కోవటంలో కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. గత 4-5 సంవత్సరాలుగా విపరీతంగా కష్టపడ్డారు. ఎన్నో కేసులు పెట్టించుకున్నారు, ఎన్నో అవమానాలు పడ్డారు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. మరి రాష్ట్ర అభివృద్ధి అయితే నేను మీకు చెప్పాల్సింది ఏమీ లేదు, మీ అందరికీ తెలుసు. దాదాపుగా 130 సంస్థలు రాజధాని ప్రాంతంలో తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు విశేషమైనటువంటి కృషి చేసి వాటన్నిటికీ స్థలాలు అలాట్ చేసి జీవోలు ఇస్తే కేవలం కక్షతో వాటన్నిటినీ క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే మనకు కనపడేవి కేవలం 3 యూనివర్సిటీలు అక్కడ. అయితే ఇంకా 130 సంస్థలు లిస్టు తెప్పించాను. తెలుగుదేశం పార్టీ ఏ జీవోలు ఇచ్చింది, అవి ఏ దశలో ఉన్నాయి ఈ ప్రాంతంలో అని చూస్తే మొత్తం క్యాన్సిల్ చేశారు. ఒక బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్, ఎన్నో రీసెర్చ్ సెంటర్స్, హాస్పిటల్స్, అదే విధంగా బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఇలా చెప్పుకుంటా పోతే ఆ 130 సంస్థల్లో హెచ్సిఎల్ టెక్నాలజీ కనీసం ఒక 30-40 అయినా 5 సంవత్సరాల్లో గనక స్టార్ట్ చేస్తుంటే ఎంతో మంది నిరుద్యోగులు ఈ రోజు ఉపాధి పొందేవారు.